మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మన ప్రవేశ విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, శ్రమ దినంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా సరే మరి ఆయన ఆదుకుంటాడు. ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన మనం ఏంటంటే నిలబడతాడు. మన పట్ల ఆయన కృప చూపించాడు. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మనకిచ్చాడంటే, మరి రేగి మొదటి జామున మరి ఈ వాగ్దానాన్ని లేచి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మరి ఎప్పుడు కూడా మనతో ఉంటాయి. మనం ఎన్నింటే ఉంటాయి, మనకి క్షేమాన్ని ఇస్తాయి అన్నమాట. ఆయన ఆశీర్వాదం మనతో ఉంటే మనకి క్షేమాన్ని ఇస్తాడు. మరి అంతే కదండి. మరి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మన పట్ల ఎన్నో కార్యాలు, అద్భుతాలు, క్రియలు, కార్యాలు ఎన్నో చేస్తాడనమాట. మనం ఎప్పుడు కూడా నమ్మకంగాను, యథార్థంగాను, నీతిగా, నిజాయితీగా మరి ఆయన పట్ల మనం నిలబడితే, మరి ఆయన పట్ల మనము నమ్మిక ఉంచితే, ఆయన పట్ల మనము మరి అనుసరించి మరి ఆనుకొని మనం నడుచుకున్నట్లయితే మరి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు మన పైన ఎప్పుడు అలా ఉంటానే ఉంటాయి. అలా కుమ్మరిస్తూనే ఉంటాడు. మనం అవి పొందుకోవాలి. మరి ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి అనుకుంటే మనము కూడా మరి ఎప్పుడు కూడా మరి ఆజ్ఞలు మీరకూడదు. వాక్యానుసారంగా నడుచుకోవాలి, జీవించాలి. అలా జీవించినట్లయితే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మన పైన, మన బిడ్డల పైన, మా కుటుంబ సభ్యుల పైన ఎప్పుడు ఉంటాయన్నమాట. ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.